ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి కొన్ని దోహదం చేసినట్లే జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి కూడా కొన్ని కారణమవుతాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాడు. అందుకోసం చాలా కష్టపడతారు. కొందరికి స్వతహాగా అబ్బిన తెలివితేటలు, ఆలోచన పరిజ్ఞానం, అర్థం చేసుకునే లక్షణం వారి జీవితం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి తోడ్పడుతుంది. అయితే ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి కొన్ని దోహదం చేసినట్లే జీవితంలో ఎదగకపోవడానికి కూడా మరికొన్ని కారణాలు దోహదం చేస్తాయి. మిమ్మల్ని ఎదగకుండా చేసే 7 కారణాలను ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. నెంబర్ 1, సేఫ్ జోన్లో ఉండాలని అనుకోవడం. సేఫ్ జోన్ అనేది వ్యక్తిని ఎదగనీయదు. సేఫ్ జోన్లో ఉండే వ్యక్తులు రిస్క్ తీసుకోవాలంటే భయపడతారు. కొత్తగా ఏదైనా చేయాలన్నా ముందడుగు వేయరు. కష్టపడకుండా సుఖంగా జీవితం గడిచిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాట్లు ఉన్నవారు ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే ఉన్నట్లు ఉంటారు. నెంబర్ 2, పని వాయిదా. ఈరోజు కాకపోతే రేపు చేద్దాం, ఏమవుతుందిలే అనే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఏదైనా ఒక పనిని చేయాలని అనుకున్నప్పుడు దాన్ని వాయిదా వేయడం వల్ల దాని నుంచి లభించే ఫలితాలు కూడా తారుమారవుతాయి. ఇలా వాయిదా వేసే అలవాటును ప్రోక్రాస్టినేషన్ అని అంటారు. ఈ అలవాటు ఉన్నవారు చాలా సులువుగా గొప్ప గొప్ప అవకాశాలను కోల్పోతూ ఉంటారు. ఇది వ్యక్తులను సోమరిగా మార్చేస్తుంది. నెంబర్ 3, కొత్త విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులు చేపట్టడం, కొత్త గోల్స్ను నిర్దేశించుకోవడం వంటివి వ్యక్తి ఎదుగుదలకు సహాయపడతాయి. కానీ ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం, ఆసక్తి లేకుండా ఉండేవారు జీవితంలో ఎదగలేరు. నెంబర్ 4, నెగిటివ్ థింకింగ్. ఏం జరిగినా మన మంచికే అనుకునే అలవాటు చాలామందికి ఉండదు. పైగా చేసిన పని సరైనది కాదేమో, తాము సరిగా చేయలేదేమో, పని మొదలు పెట్టకుండా ఉండాల్సిందేమో లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. పని జరగకపోవడానికి కారణాలను బయట వెతుక్కుంటారు. ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ఉంటే ఒక్కోసారి తమ మీద తాము ఆత్మవిశ్వాసంతో పని మొదలు పెట్టలేరు. మొదలుపెట్టిన వైఫల్యమే ఎదుర్కొంటారు. కాబట్టి ఇలాంటి నెగిటివ్ థింకింగ్ అనేది పక్కన పెడితేనే జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే ఎదగలుగుతాడు. నెంబర్ 5, లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవడం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం కష్టపడాలి. ఒక లక్ష్యం కోసం ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఎక్కడి వరకు ప్రయత్నం చేయాలి అని అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు ఫలితం వస్తుంది. కానీ లక్ష్యం అంటూ ఏమీ లేకుండా ఏదో జీవితం గడిచిపోతుంది కదా అనుకునే వారి జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉంటారు. నెంబర్ 6, బాధ్యతల నుండి తప్పుకోవడం. బాధ్యతగా ఉండడం అంటే జీవితాన్ని క్రమశిక్షణలో గడుపుతున్నారని అర్థం. బాధ్యత లేని వారు ఏ పనికి బాధ్యత వహించరు. జీవితంలో జరిగే తప్పిదాలకు, నష్టాలకు తాము బాధ్యులం కామని వారు అనుకుంటూ ఉంటారు. వాటిని ఇతర వ్యక్తుల మీద, సమయం మీద తోసేస్తూ ఉంటారు. ఇలాంటి వారు జీవితంలో తప్పులు తెలుసుకోలేరు. అదేవిధంగా ఉన్నత స్థాయికి కూడా ఎదగలేరు. నెంబర్ 7, మార్పుకు సిద్ధంగా లేకపోవడం. మార్పుకు సిద్ధంగా ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే రాణిస్తారు. ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. నీరు ఏ ప్రాంతంలో పోస్తే ఆ ఆకారం పొందినట్టు మార్పుకు సిద్ధపడేవారు జీవితాన్ని గొప్పగా నిర్మించుకుంటారు. కానీ మార్పు అంటే భయపడేవారు, తాము ఉన్న సర్కిల్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడని వారు బావిలో కప్పలా ఉండిపోతారు. బావిలో కప్ప ఏ విధంగా తాను ఉన్నదే ప్రపంచమని అనుకుంటుందో వారు కూడా ఆ విధంగానే ఎటువంటి ఎదుగుదల లేకుండా జీవిస్తూ ఉంటారు. వీడియో ముగించే ముందు మిమ్మల్ని ముందుకు ఎదగకుండా చేస్తున్న ఆ 7 అలవాట్ల గురించి మరొకసారి చూద్దాం. నెంబర్ 1, సేఫ్ జోన్లో ఉండాలని అనుకోవడం. నెంబర్ 2, పనిని వాయిదా వేయడం. నెంబర్ 3, కొత్త విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం. నెంబర్ 4, నెగిటివ్ థింకింగ్. నెంబర్ 5, లక్ష్యాన్ని సిద్ధపరచుకోకపోవడం. నెంబర్ 6, బాధ్యతల నుండి తప్పుకోవడం. నెంబర్ 7, మార్పుకు సిద్ధంగా లేకపోవడం. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.